నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ముఖ్యంగా నిన్న కడపలో మహానాడు అంగరంగ వైభవంగా జరుగుతుందండి. కార్యకర్తలకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దిశానిర్దేశం చేశారు. ప్రతి కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త అంటేనే తెలుగు ప్రజలకు అందుబాటులో ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ రాకముందు మీరు చూడండి, ఎవరికి కూడా తెలియదు. అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చెప్పిందే వేదం. సీఎంను 2 సంవత్సరాలకు ఒకసారి సీఎంను మార్చేవాళ్ళు. ఢిల్లీ నుంచి వచ్చి పరిపాలించేవాళ్ళు. ఇక్కడ సీఎం డమ్మింగ్ చేసేవాళ్ళు. అలాంటి టైంలో అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి తెలుగు ప్రజల యొక్క గొప్పతనాన్ని, ధైర్యాన్ని ఇందిరాగాంధీ గారికి చూపించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ₹2 కిలో బియ్యం ఇచ్చాడు. పింఛన్ ఆజ్యం పోసిన పింఛన్కు ప్రాణం పోసింది నందమూరి తారక రామారావు గారు. కిలో బియ్యం, ఇంకా జనతా బట్టలు, పేద ప్రజల కోసం ఇండ్లు అన్నీ అప్పట్లో ఎన్టీ రామారావు గారు పెట్టినటి. ఎన్టీ రామారావు తర్వాత పింఛన్ ఈ పొద్దు 4,000 రూపాయలకి చేసింది కూడా ఆ ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి. చూడండి, ఎన్టీ రామారావు 90 రూపాయలు పింఛన్ ఇచ్చినప్పుడు అదే పింఛన్ ఈ పొద్దు 4,000 రూపాయలు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారి. కాబట్టి తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు ప్రజల యొక్క ఆరాధ్యమైన పార్టీ అండి. ఎంతోమంది తెలంగాణలో చూసుకోండి, ఆంధ్రప్రదేశ్లో చూసుకోండి, తెలుగుదేశంలో పనిచేసిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఏ పార్టీలోనా చూసుకోండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చూసుకోండి, బీఆర్ఎస్ పార్టీలో చూసుకోండి, వైఎస్ఆర్సీపీ పార్టీలో చూసుకోండి, ఏ పార్టీలో ఉన్నా కూడా తెలుగుదేశం అనే కాలేజీలో చదువుకున్న వాళ్ళే, తెలుగుదేశం జెండా కప్పుకున్న వాళ్ళే ఈ పొద్దు ఏరే పార్టీల్లో ఉన్నారు. అట్లా ఎగ్జాంపుల్ కేసీఆర్ గారు చూసుకోండి, తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఆయన సీఎం అయ్యారు. రేవంత్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేశాడు, ఆయన సీఎం అయ్యారు. తెలంగాణలో చూస్తే మంచి మంచి నాయకులంతా కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. జానారెడ్డి గారు కానీ, ఇంకా పెద్ద పెద్ద నాయకులు, సబితా ఇంద్రారెడ్డి గారు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు, మన జూబ్లీ హిల్స్ మాగంటి గోపినాథ్ గారు, చాలామంది కూడా అక్కడ ఆంధ్రాలో చూస్తే కూడా మంచి మంచి నాయకులంతా కూడా తెలుగుదేశం పార్టీలోనే చదువుకొని వచ్చారండి. ఈ తెలుగుదేశం పార్టీ తెలుగువారి యొక్క పండగ మహానాడు కడపలో నడుస్తుందండి. ఈ కడప ప్రజల్లో ఒక ఉత్సాహం ఈ మహానాడు ద్వారా వచ్చింది. జగన్ ఇలాకాలో ఈ మహానాడు పెట్టే గుడికి జగన్కు కూడా కొంచెం భయం పట్టుకునింది. మహానాడుకు ఇంతమంది జనాలు ఉండారా, నా పార్టీ భవిష్యత్తు ఏమిటి అనే కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో కొంచెం వణుకొచ్చింది. ఈ మద్యం స్కామ్లో ఎప్పుడు అరెస్ట్ అవుతారు అనేది కూడా ప్రజలు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పక్కా అరెస్ట్ అవుతారనేది మద్యం స్కామ్లో అందరికీ ఇంతవరకు ఇప్పటికే తెలిసిపోయింది. కాబట్టి ఈడీ, సిట్టు 2 దర్యాప్తు చేస్తున్నాయి. నిన్న కడపలో మహానాడులో మొదటి రోజున చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారండి. కార్యకర్తలుకే జై, వారి త్యాగాలతోని అధికారమని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. వారు పోరాటాలతోనే నేటి స్థానం, మహానాడు వేదికగా పాదావందనం చేస్తున్నా, త్యాగాలను వృధా కానీయము, గుర్తింపు ఇస్తాము, సంక్షేమము అమలు తథ్యం, టీడీపీ విధానాలు, ఆలోచనలు అన్ని పార్టీలకు బ్లూ ప్రింట్, ప్రజల వద్దకు పాలన, జవాబుదారిని దేశానికి పరిచయం చేశాం. తెలుగు రాష్ట్రాల్లో నాయకులంతా టీడీపీ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులే. చూడండి, 11 నెలల్లో 4,95,00,000 కోట్లు పెట్టుబడులు, సూపర్ 6 అమలు బాధ్యత మాది, విధ్వంస పాలక స్కాముల్ని లెక్కిస్తున్నాం, ఎవరు అవినీతి చేసినా వదిలిపెట్టాం. చూడు, అది చంద్రబాబు నాయుడు గారు చెప్పేది. ముందు పరిపాలనలో మొత్తం స్కాములు చేశారు, ఇప్పుడు ఆ స్కాములను ఎవరిని కూడా వదలము అంటున్నారు. అట్లే నారా లోకేష్ గారు మాట్లాడుతూ నిన్న మహానాడులో ఉర్సుపై జగన్కు లోకేష్ సవాల్, 99 పైసలు భూములు ఇవ్వట్లేదు, జగన్ ఇంకా అబద్ధాలు ఆడుతున్నాడు, టాప్ 10 ఐటీ కంపెనీలు విశాఖకు వస్తే 99 పైసలకే భూమి ఇవ్వడానికి రెడీ, సీఎం పదవిపై తొందర ఎందుకు, ఏనాడు పదవులు అడగలేదు, కార్యకర్తలకు అందరికీ న్యాయం చేస్తాం, మరో 50 ఏళ్ళు పార్టీ పటిష్టంగా ఉండాలి, పార్టీ పటిష్టానికి వర్కింగ్ గ్రూపులు మోడీ నుంచి ఈ ఆలోచన తీసుకున్నా అని నిన్న
నారా లోకేష్ గారు అంటున్నారండి. మహానాడులో జ్యోతి ప్రజ్వాలన చేస్తున్న సీఎం చంద్రబాబు, పక్కన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి అచ్చెన్నాయుడు. చూడండి, కార్యకర్తే అధినేత, కడప వేదిక మహా సంబరం, నా తెలుగు కుటుంబంపైనే చర్చంతా, తొలి రోజు 5 తీర్మానాల ఆమోదం, లోకేష్ ప్రతిపాదక 6 శాసనాలలో భాగం, ప్రముఖంగా ప్రస్తావించిన చంద్రబాబు, రాష్ట్ర చరిత్రను మారుస్తామని కితాబు, వీటి కోసం పార్టీ నియమావళికి సవరణ. అదేనండి, నిన్న మహానాడులో ఎన్టీఆర్ జయంతి వేడుకలు. రేపు రాష్ట్ర పండుగ ఎన్టీఆర్ జయంతికి గాను ఈరోజు ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్. రాష్ట్ర పండుగ ఎన్టీఆర్ జయంతికి ఉత్తర్వులు జారీ చేశారండి. జాతీయ అధ్యక్షుడు ఎన్నికకు నోటిఫికేషన్ కూడా ఈరోజు సాయంత్రం ఇస్తారు. కాబట్టి తొలి రోజు 22,28,00,000 రూపాయలు మన పార్టీకి విరాళాలుగా వచ్చినాయండి. నిన్న మహానాడు కడపలో అంగరంగ వైభవంగా జరిగింది. వర్షాలకు కొంచెం కటౌట్లు అవి జారిపడినాయి. కాబట్టి మహానాడు ఈరోజు ఇంకా వైభవంగా జరుగుతుంది. రేపు మీటింగు 5 లక్షల మందితో బ్రహ్మాండమైన మీటింగ్ జరుగుతుంది. ఇది తెలుగు ప్రజల పండగగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ దీంట్లో పాలు పంచుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.